ప్రేమతో నన్ను పిలిచాను ఒకసారి గౌరవంతో అన్నారు వీడియో ఎందుకు మాట్లాడండి. అయిపోయింది. ఇప్పుడు నేను రేపు కన్వెన్షన్ మీరు వచ్చారు, మీరు రిసీవ్ చేసుకున్న బాధ్యత. మీరు దయచేసి ప్లీజ్ వ్యక్తిగతమైన తప్పు ఏఎల్సీ ఆస్తుల్ని మనం లీజులకు ఇవ్వడం కానీ అమ్మడం కానీ అది ఎవరు కూడా 100% సపోర్ట్ చేయట్లేదు. కానీ మీకు ఉన్న వాళ్ళందరూ కూడా పరిస్థితి అని బాగా తెలుసు. నేను వేరే చెప్పవలసిన ఏఎల్సీలో ఇప్పుడు ఈ రోజున నేను ఆయామంలో ఈ 2 సంవత్సరాల్లో నా ఆయామంలో ఏఎల్సీ ఆస్తుల విషయంలో జరుగుతున్న అక్రమాలు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్న అక్రమాలు. ఏఎల్సీ ప్రెసిడెంట్గా ట్రెజరర్గా మేము కౌన్సిల్ యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడం మా బాధ్యత. కానీ సంతకాలు పెట్టేది నిద్ర, సంతకాలు పెట్టడం పొరపాటు. అంటే పొరపాటు అంటే కౌన్సిల్ యాక్షన్ని మేము ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఉంది. కానీ సరే అవేర్నెస్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, అది కూడా నేను బాగా గ్రహించి మొన్నే పుల్ స్టెప్ వేసాను. పుల్ స్టెప్ పెట్టడం జరిగింది. మీతో కూడా చెప్పాను. ఇంకా ఏది కూడా ఆయామంలో ఏది చేయను, ఏది అక్రమాలకు చేయను, లీజులకు ఇవ్వము, మీకు ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా మేము మీకు కనపడతాను. ఏదైనా జరిగితే నేను మీ ముందుకు నేను తీసుకొస్తాను. నాగభూషణ్ గారు, అంబేద్కర్ గారుతో నేను మాట్లాడడం జరిగింది. మీ ముందుకు తీసుకొస్తాను. మీరు మా వెనకాల ఉండి ప్రతిరోజు ఈ ఆలోచనలో ఉన్నాం మేము. కనుక ఈ నిజమే ఇచ్చినవన్నీ ఎప్పుడు జరిగిపోయింది. నా ఆయాంలో జరిగినటువంటి రద్దు చేస్తే మీ బాబు మీద ఆవేశపడటం తప్పే కదా. ఆవేశపడ్డాడు తప్పు కాదు, తప్పని అంటాను. వచ్చారు కదా, దగ్గర వచ్చారు కదా, నేను టైం ఇచ్చాను. నా పనుందని వెళ్ళిపోలేదు కదా, మీకు టైం ఇచ్చాను. పెద్దవాడు మీ అందరూ కంగపడద్దు, అందరూ చదువుకున్నవాడు పెద్దవాడు గౌరవనీయులు మీరు. ఎందుకంటే ఇందులో మనం కలిసి కూర్చొని మాట్లాడదు, ఇందులో తప్పేమో. ఏమండి ఇందులో ఇవన్నీ కూడా గత కొన్ని ఏళ్ళ నుండి జరుగుతున్నటువంటి రమేష్ హాస్పిటల్ మాది అందరూ ఏమి చెప్పారు. రమేష్ హాస్పిటల్ అసలు ఎంత ఇచ్చారు ఏంటో నాకు అసలు ఏం తెలియదు. అలాగే ఐరాల కాంపౌండ్ అంటే ఈ సమక్షంలో కూడా సీక్రెట్ జరిగింది. ఈ మధ్య ముందు కూడా జరిగింది. నేను ఇళ్ళ మీద సంతకాలు ఏం పెట్టలేదు. ఇళ్ళ మీద బెకర్ కాంపౌండ్ అది ఎందుకు జరిగిందంటే మీకు వివరణ కావాలి. బెకర్ కాంపౌండ్ విషయంలో అది మరి తక్కువ రైట్ అవ్వదు. ఏజ్ ప్రెసిడెంట్గా నేను కొంతవరకు ఆలోచించాను. అది గత 30-40 ఏళ్ళ నుంచి మన చేతిలో లేదు. 10 రూపాయల ఆదాయం లేదు, మన చేతికి రావట్లేదు. 10 రూపాయల ఆదాయం లేదు. అందులో కోర్టు డిగ్రీకి వెళ్ళాడు, పేషెంట్లు రాశారు. ఆడు కోర్టు డిగ్రీకి వెళ్ళిపోయాడు, డిగ్రీలు తెచ్చుకున్నాడు. ఇంత కట్ట దగ్గర నేను ప్రాపర్టీ ఆఫీసర్ని, ఇంతకుముందు ఉన్న ప్రాపర్టీ ఆఫీసర్ని ఇద్దరు పంపించాను. అసలు ఏంటి అసలు నా పరిస్థితి చూసింది. ఎవరు ఇచ్చాడంటే దానికి అచ్చపచ్చాలి మాకు తెలియదు. దాని పరిస్థితి లేదు. ఎదురు లేదు, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. ఎవరు ఇచ్చారంటే ఆ అచ్చపచ్చాలి లేదు. ఇన్ని ఇలా జరుగుతున్నాయి. ఏంటి అసలు పరిస్థితి అర్థం అవట్లేదు. ఏంటి అసలు ఇక మనం ముందుకు వెళ్ళకూడదు. నేను ట్రెజరీ కదా పిలిచిపోయా మనం ఇంకా రిజిస్ట్రేషన్ అనేది జోలికి వెళ్ళవద్దు, లీజులకి వెళ్ళవద్దు. ఇక్కడ ఉన్న వాటి మీద వాళ్ళు అడుగుతున్నారు. ఉన్న వాటి మీద సమాధానం ఏంటి? కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఇప్పుడు పెట్టినా కౌన్సిల్లో మధ్య ప్రజెంట్ చేస్తాను. నేను మొత్తం అన్నీ రద్దు చేసేయండి. ఎలా రద్దు చేస్తారు? నేను దానికి రెడీ. రద్దు చేస్తారంటే నేను రెడీ. రద్దు చేస్తారంటే కౌన్సిల్ కూడా కూర్చున్నాను మాట్లాడదు. నేను కౌన్సిల్లో కూర్చుని యాక్షన్ అయింది, యాక్షన్ ప్రకారం చేసాం. మళ్ళీ కౌన్సిల్ క్యాన్సిలేషన్ చేస్తానంటే నేను చేస్తా. మేము ఏదో దీని మీద ఏదో బాగుంది బ్రతకాలనేటువంటిది లేదు. అయ్యారు నేను ప్రామిస్గా చెప్తున్నాను. దీని మీద బ్రతకాలని దీనికోసమే వచ్చినట్టుగా మొన్న నాకు జెన్నివాలో ఉంటే నాకు ఈమెయిల్లో కొన్ని పాంప్లెట్లు వచ్చాయి. దీని మీదే బతుకుతున్నట్టు నేను దీనికోసమే మా అమ్మబాబులు నన్ను పాష పంపినట్టు, లేకపోతే దీనికోసం ఆ దురాలోచన, దుర్బుద్ధి, డబ్బు సంపాదించుకోవాలని దీని మీద సంపాదించాలి. నా భార్య 70,000 రూపాయలు చేద్దాం.
నా పిల్లలు సెటిల్ అయిపోయాయి, వచ్చేటప్పటికే నా పిల్లలు సెటిల్ అయిపోయాయి. కాంప్లెక్స్ కడదాం ఉందాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరితో ఇల్లు కట్టించారా మీరు? రమేష్ హాస్పిటల్ నేను ఇవ్వలేదు, గ్రాండ్ నాగార్జున ఎవరు ఇచ్చారు అది? నేను ఇవ్వలేదు. అమలాపురం నుంచి వచ్చారండి కాపాడటానికి. అందరికి 10 మంది చేయండి సార్. ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఇచ్చిన వాళ్ళు ఎవరు? కరపత్రం రాసే తప్పు, కరపత్రం పంచేది తప్పు. కానీ మీరు అమ్మిందంతా రైటే. మీరు చెప్పి మాటలు పెట్టి మాట్లాడుతున్నాను సార్. మీ హయాంలో ఏం జరగలేదన్నారు కదా, సేల్స్ స్టార్ట్ అయింది మీ హయాంలోనే. మీరు చూడంలో అంతకుముందు లీజ్ ఇచ్చారు, ఇది చూడండి. సేల్స్ స్టార్ట్ అయింది మీ హయాంలోనే. 2058 గజాల 66.66 గజాలు 7 కోట్ల రూపాయలకి చర్చి పెట్టింది. 600 పైచిలు కోట్ల రూపాయల ఆస్తిని. ఇది మీ హయాంలో జరిగింది కాదా? దాన్ని ప్రశ్న అడగకూడదు. దీన్ని ఎట్లా చెప్పండి సార్? విషయంగా ఇప్పుడు నేను మాట్లాడిన అవునా కాదా? మీ దానికి జవాబు చెప్పు. మీ హయాంలో కాదన్నారు. నేను చెప్తున్నా మీ హయాంలోనే మీ సంతకంతోనే సేల్ అయింది 600 కోట్ల పైన రూపాయల ఆస్తి 7 కోట్ల రూపాయలకి. మరి మీ హయాంలో జరిగినది. మా తప్పు మనం క్షమించండి, దాన్ని సవరించండి, దాన్ని ప్రాబ్లం చెప్పి మేము పడతాం. దాన్ని స్టాప్ చేయాల్సిందే. మీ హయాంలో జరిగింది కాబట్టి నేను నమస్కరించి చెప్తాను, ఖచ్చితంగా కావాల్సిందే. నేను కరపత్రం రాసిన తప్పు అయితే నేను మీ అందరి బాధలు పెట్టుకుని క్షమాపణ చెప్తా. యాక్చువల్గా అండి, కౌన్సిల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, కౌన్సిల్లో ఐటమ్ తెస్తారు, ఐటమ్స్ ఫ్రమ్ ట్రెజరీ అని తెస్తున్నారు. ఈ ట్రెజరీ ఐటమ్స్ తెచ్చే పద్ధతి లేదు. ఎందుకంటే ప్రతిదానికి బోర్డ్స్ తీసుకురావాలి. ఒకవేళ ఎప్పుడైనా తెస్తే 1-2 కానీ. ఈ కౌన్సిల్ తీర్మానాలు కానీ మీరు వరుసగా చూస్తే ఐటమ్స్ ఫ్రమ్ ది ట్రెజరీ కింద నుంచి కింద ఐటమ్స్ ఫ్రమ్ ట్రెజరీ, ఈ కౌన్సిల్ తీర్మానాలు కానీ. రెండవది, ఒక ఐటమ్ తెచ్చినప్పుడు పలానా వాటర్ స్థలం అమ్ముదాం, పలానా అన్నమాట వచ్చింది అది కౌన్సిల్లో పెట్టాను అనుకోండి. కౌన్సిల్ ఏం చేయాలి? ఏంటి ఇస్తాం, అది ఎందుకు ఐడియల్గా, ఎవరికి ఇవ్వబోతున్నాం, ఎంతకి ఇస్తాం, దాని హద్దులు ఏంటి, దాని అంతా వీళ్ళు ఫిక్స్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ట్రస్టీస్ ఆర్ ఆథరైజ్డ్ టు నెగోషియేట్ అండ్ రిజిస్టర్. అది ఎంత కిరాతకం చేస్తాం మీరు కౌన్సిల్ మెంబర్ ఆలోచించండి. ట్రస్టీస్ ఆర్ ఆథరైజ్డ్ టు నెగోషియేట్ అండ్ రిజిస్టర్. నెగోషియేట్ చేసిన దాన్ని కౌన్సిల్ చెప్పాలిగా. ఇన్ని కోట్లు వాటర్ ఇస్తాను, రూపాయలు 2 రూపాయలు కోట్లు అవి 3 కోట్లు సెటిల్ చేశాను. యూ ఆర్ గోయింగ్ టు ఆథరైజింగ్ టు రిజిస్టర్. వాట్స్ దిస్? ఎంత అన్యాయం అనేది కౌన్సిల్ వస్తుంది. ఎందుకు? ఒకటి కాదు, ఇది ఎన్నో ఐటమ్స్లో అదే ఆ విధంగా ఆయన మేనేజ్ చేస్తున్నాడు. మీరు అన్నమాట మీరు వినాలి. ఆ విధంగా ట్రెజరర్ మేనేజ్ చేస్తున్నాడు, ఆయన పక్కన ఉండే రామప్రకాష్ మేనేజ్ చేస్తున్నాడు కౌన్సిల్. అవునా కాదా? రెండో పాయింట్, కౌన్సిల్ మీరు రిజిస్టర్ చేయట్లేదు, మీరు రికార్డ్ చేయట్లా. మీ మెంబర్సే నాతో ఎంతోమంది చెప్పారు. అక్కడ ఒక మాట్లాడింది ఒకటి కౌన్సిల్ తీర్మానం ఎక్స్ట్రాక్ట్ వచ్చేది. మీరు అక్కడ మాట్లాడి ఇది ఆటలా. మళ్ళీ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఎందుకు చేస్తారని మీరు అడగట్లా. 2 ప్రధానమైన కేసులు చెప్తా, ఇంపార్టెంట్ కేసెస్. భీమవరం కేసు ఉంది, భీమవరం సార్ షాడే గర్ల్స్ హై స్కూల్స్ కేసు. భీమవరంలో మీరు దాని చర్చకి తేలా ఆటోమేటిక్గా తీసుకొచ్చేది నెక్స్ట్ మినిట్లో ప్రీవియస్ మినిట్స్ యాడ్ చేయమని. ఎందుకంటే మళ్ళీ కోర్టు తగాదాలు వస్తాయి కాబట్టి చేస్తాం. ఎల్సీఎంలో రాశారు. వాట్ ఇస్ దిస్ ప్రొసీజర్? ఎందుకు నువ్వు చేసావు? మా కౌన్సిల్ తీర్మానం నువ్వు ఎందుకు రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఆయన ఇష్టం చేయటం మీద రాటిఫై చేయటం. ఆయన ఆ దుర్మార్గం ఏం చేస్తున్నా వెళ్ళి హాస్టల్ షాడే స్కూల్ విషయంలో సార్ భీమం అసలు అప్పుడే వచ్చింది. ఆయన ఆ రోజున అన్న ఆయన కొంచెం అవమానం కూడా మాట్లాడారు. గుడితి గారిని మీరు చేయొద్దు, ట్రెజర్ చేయొద్దని గట్టి మాట్లాడారు. ఆయన అనుకున్నాడు అంటే అయినా చేశారు. చేసిన దానికి ప్రతిఫలం ఏంటంటే ఆ భీమవరం కన్వెన్షన్లో షాడే గర్ల్స్ హై స్కూల్ విషయం ఆల్రెడీ చేసేసినట్టు. ఒరిజినల్ లేదు, మినిట్లో కూడా లేదు. నెక్స్ట్ కౌన్సిల్ మినిట్లో ఆ షాడే స్కూల్లో దానికి అపెండ్ చేయమని, అది అయిపోయి చేయమని కూడా మళ్ళీ ఎల్సీఎంలో ఉంది. ఎందుకంటే కోర్టు కేసులు రాకుండా ఉండటం కోసం చేయమని ఎల్సీఎంలో పుస్తకం నేను చదివింది. అది ఎంత అన్యాయం అసలు. షాడే గర్ల్స్ స్కూల్ కోట్ల రూపాయల స్థలం ఎందుకు దేశం తీసుకుంటా. అటు నక్కాయని ఎవరో వచ్చి విలియమ్స్ కాదంటే ఆ రోజేమో లెటర్ ఇచ్చాడు. చూడండి మినిస్టర్ ఉన్నది నేను ఎవరికి మాట్లాడలేదు. ఆ రోజు 2 రోజులు మీరు విజయాసం ఇస్తాను. ఏం దాని గురించి ఇంకెవరు ఉన్నాడా? ఎవరున్నాడు? ఎక్కువ ఇస్తాడా తక్కువ ఇస్తాడా? ఎవరికి ఇస్తాను తెలియదా? ఏ విజయలక్ష్మికి ఆయనకి ఏంటి సంబంధం? విజయలక్ష్మి వెంటనే చేయటం వల్ల పైగా కౌన్సిల్ చెప్పకుండా చేసి కౌన్సిల్ పెట్టి మళ్ళీ వెనక చేసినట్టుగా చేయమని కూడా మీరు కౌన్సిల్ రిపోర్ట్ మీరు చూసుకోండి. అది ఎంత మార్పు ఏంటి కౌన్సిల్ మెంబర్స్ చేస్తాం మేము అంటాం. మేము రాసాం, అతను ఏబుల్ గారు రాశారు, మేము రాసాం, నేను మాత్రమే వెళ్తాం. మీరు అంటున్నారు కానీ ఇదంతా మీరు చెప్పండి. మీరు చూడండి, రమేష్ కార్డియాక్ ఉంది, రెక్టిఫికేషన్ ఇచ్చింది. ఒకదాని మీద 2 రెక్టిఫికేషన్ చేసినాడు. వాళ్ళు ఒరిజినల్ ఇచ్చింది 3000 గజాలు, అది కూడా లేదు. ఎల్సీఎం లేదు.
ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేసం లేదు, ఆయన ఏదో సుప్రీంకోర్టు కేసు వస్తుందని డబ్బులు తెచ్చుకుంటే అందరూ తెలుసు అది. దాన్ని ఏదో నేను కోర్టులో కేసు వేసుకుని ఒక విధంగా గెలిచి, ఎందుకంటే డిగ్రీ వచ్చింది ఫేవర్, వీళ్ళందరినీ పిలిచి క్రిస్టఫర్ రాడ్ బొమ్మ ఉందా, క్రిస్టఫర్ రాడ్ వచ్చి రిబ్బన్ కట్ చేసి హైర్ కాల్ కాంపౌండ్ ఇస్తే ఫర్ హైర్ మెమోరియల్ ట్రస్ట్ బోర్డు పెట్టి మేము చేస్తే నెక్స్ట్ డే రామ్ ప్రకాష్ వాళ్ళు మళ్ళీ వ్యతిరేకించి అది ఎక్స్పార్టీ డిగ్రీ కాబట్టి మళ్ళీ కేసు ఇచ్చి దాన్ని వాడు ఒకటి ఎంత జరుగుతుంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అద్దె కట్టకపోతే ఒక కండిషన్ చాలు వాళ్ళకి ఇవ్వకుంటాను, కొన్ని సంవత్సరాల పాటు అద్దె కట్టకపోతే అద్దె కట్టించి వాడు ఇంకొక వాడు అదివరకే 3,000 గజాలు ఆక్యుపై చేసుకుంటే 3,000 గజాలు రాసుకుని 3,000 గజాలు ఆక్యుపై చేసుకుంటే ఆ 3,000 గజాలని అంచెలంచెలుగా రెక్టిఫికేషన్ డీల్ అని చెప్పి దాన్ని రిజిస్టర్ చేస్తారు. ఎవడైనా ఇస్తాను ఎవరు ఆక్యుపై చేసుకుని నువ్వు ఎందుకు ఆక్యుపై చేసేవారా, ఇంతకాలం ఎందుకు రెంట కట్టలేదు అడగాల్సింది పోయి మళ్ళీ వాడికే పిలిచి మీరు రిజిస్టర్ చేస్తారా? గతంలో కూడా కొన్ని జరిగినాయి వాళ్ళ నామినేషన్స్ కానీ ఇవన్నీ కూడా. ఏదైనా మేము వచ్చింది ఏంటంటే మా స్వార్థం కాదు, 10 లక్షల మంది సోదరుని క్రైస్తవుల ఆక్రందన మా ద్వారా మేము ముందు వెడబూర్చడానికి వచ్చాం. ప్రజల్లో మరి ఎప్పుడు వచ్చి తిరుగుబాటు వాళ్ళు ఏం చేస్తారనేది తెలుసు కదా, ప్రజలు మరి నాయకులందరికీ తెలుసారు. మేము పీస్ఫుల్గా రేపు కౌన్సిల్ జరిగేటువంటి సమావేశంలో మా ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా మేము ముందు ప్రజెంట్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. మీరు ఇస్తే ఇవ్వచ్చు, కాదంటే డినై చేస్తే చేయవచ్చు. డినై చేస్తే మేము తీసుకునేటువంటి యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, యాజిటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇచ్చారనుకోండి, మీ మాటను మేము గౌరవించి మేము సబ్మిసివ్గా మీ మీద గౌరవంతో, కౌన్సిల్ మెంబర్ల మీద కూడా గౌరవంతోనే, ఎవరి మీద మేమేమి మాకేం పర్సనల్ ప్లెడ్జెస్ ఏమి ఉండవు, ఎవరో కూడా ఏంటో కూడా కాబట్టి ఈ నప్పునాసి ఇవన్నీ కూడా ఈ ఉన్న లూప్ హోల్స్ అన్నింటిని కూడా మేము అడుగుతాం. మాకు డౌట్స్ ఉన్నాయి. మరి మీరు దగ్గర కాంపౌండ్ సైట్ మేము చేయలేదు అమ్మలేదు అని అడుగుతున్నారు. ఇదేం చేయలేని చెప్పి రాసి ఉంది అందులో. మరి అది బాబు ప్రకాష్ అనేవాడికి అసలు చిన్న లీజ్ డేట్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు ఏఎల్సి. అతను ఒక లెటర్ ఉంది, వైట్ పేపర్ మీద లెటర్ ఒకటి ఉంది. అతనికి ఓనర్షిప్ రైట్ లేదా లీజ్ హోల్డర్ రైట్స్ ఎక్కడి నుంచి అతనికి ప్రివైల్ అవుతాయి అవటానికి అవకాశం లేదు. సరే లీగల్గా ఇవన్నీ మేము మిమ్మల్ని క్వశ్చన్ ఇప్పుడు చేయడానికి రాదు, ఇప్పుడు చేయడానికి రాదు. మిమ్మల్ని డేట్ తీసుకొని కౌన్సిల్ ఎప్పుడు పెడతారు, మాకు ఎప్పుడు అవకాశం ఇస్తారా ఇవ్వరా అని అడగడానికి వచ్చాను సార్. ఆ విషయం గురించి చెప్పండి. మేము ప్రశ్నలు వేయడానికి రాలేదు, అది జరిగిపోయింది. జర్మనీ ముందే చెప్పాను కొంతమంది వచ్చారు, నేను తప్పకుండా కౌన్సిల్ పెడతానండి. ఎందుకంటే ఇది మీరు అనేక మంది పక్షాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు తప్పకుండా పెడతాను. ఎందుకంటే కౌన్సిల్లో జరిగినటువంటివి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్ప ఇతరమైన ఆల్రెడీ నేను చేయలేదు అని చెప్పి తప్పకుండా పెట్టండి అని అడిగాను. సో నేను వెళ్తే డేట్ ఇచ్చాను అందరూ చేసుకుని. అయితే ఈ సీజన్ ఈ కన్వెన్షన్ సీజన్, ఉమెన్ కన్వెన్షన్, సినాడిగా కన్వెన్షన్ 22 వరకు సినాడిగా కన్వెన్షన్స్. సో నేను 23 కానీ 24 కానీ నేను తప్పకుండా కౌన్సిల్ పిలుస్తాను, మమ్మల్ని పిలుస్తాను. డేట్ చెప్పండి ఏమండి, అదే 23, 24 ఏమండి. తప్పకుండా మిమ్మల్ని ఒక 4-5 రిప్రజెంట్ చేస్తాను. తప్పకుండా మీరు వచ్చి కౌన్సిల్ ముందు కౌన్సిల్ క్యాన్సిల్ చేసేద్దామా చేయండి. నేను రెడీ, ఏదైనా రెడీ సార్ సాగర్ గారు. ఎందుకంటారా, చర్చి అంటే ఇంట్రెస్ట్ మాకు, మీ అంత ఉందో నాకు అంత. చర్చిని పాడు చేయాలని ఆలోచన దొరికింది నాకు లేదు సార్. అందరికీ నేను ఒకవేళ నేను ధైర్యంగా గట్టిగా చెప్పొచ్చు, బలం చెప్పొచ్చు. నేను ఈ పొజిషన్ ఈ సీట్లో ఉండి నాకు కొన్ని విషయం చెప్పకపోవచ్చు. నాకున్న ప్రెజర్స్ బట్టి అది పరిస్థితులు బట్టి యూ కెన్ అండర్స్టాండ్. ఆ మాట్లాడడం మీకు ఇష్టం, కానీ మీ అందరి యొక్క ఆలోచనలు నేను స్వీకరిస్తాను. తప్పకుండా నేను 10 మందిని పిలుస్తాను, తప్పకుండా కూర్చోబెడతాను. మీకు ఓ 4 రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయండి, కౌన్సిల్ యాక్షన్ ఏం చేస్తా చూద్దాం. అన్ని చేశారండి. మన ఆస్తులు మనం కాపాడుకుందాం, మన యొక్క సంఘాన్ని బలపరుచుకుందాం. అది మన మనుషులు మనం కాపాడుకుందాం, మన సంఘాన్ని మనం కాపాడుకుందాం. మనం మన వాళ్ళని చర్చి బలపడాలి. సోకాల్డ్ మాలాస్ అండ్ మాదిగాకి ప్యాంటు చొక్క దేవుని ఆరాధించుకునే అవకాశం, విద్య, వైద్యం అందించింది ఈ లోదన చర్చి. అనే అమెండ్మెంట్ మీరు చేంజ్ చేయండి సార్, తప్పకుండా చేయాలి. ఎందుకంటే దాని వల్లనే ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి బేసికల్.
కనుక ఎటువంటి కష్టం వచ్చినా ఇంకా కాపాడాలి, సంపాదించాలి. కానీ ఏ కష్టాన్ని బట్టి కూడా ఉన్న ఆస్తులు కానీ భూములు కానీ అమ్మే పరిస్థితి అనేది అసలు లేకపోతే చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు మేము కూడా వచ్చి అడగాల్సిన అవసరం కూడా ఉండదు. జోలు పట్టుకొని వెళ్ళి అడుగుదామండి. ఏదన్నా నిజంగా ఆ జెన్యూన్ నీడ్ ఏదన్నా వస్తే, అవసరం వస్తే వెళ్ళిపోయి అడుగుదాం, తప్పకుండా దేవుడు ఇస్తాడు. వాళ్ళు అన్ని రకాల అన్ని కార్నర్స్లో గుంటూరులో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు 10,000 వరకు ఉన్నారు సిటీలో. కనిపించరు సార్, వాళ్ళు కనిపించరు. బీజేపీ రూలింగ్లో లేనప్పుడు 3,000, జస్ట్ 1.5 yearలో 10,000 అయింది. ఎందుకు వాళ్ళు రూలింగ్లోకి వచ్చారు, రిసోర్సెస్ ఎస్టాబ్లిష్ చేసి కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని ఆర్ఎస్ఎస్ని చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మెయిన్ టార్గెట్ క్రిస్టియానిటీ, మరి మన క్రిస్టియానిటీకి సంబంధించి మనకి ఇంత ఎసెట్స్, ఇంత వ్యవహారాలు ఏమి ఉన్నప్పుడు ఈ రాబోయే రోజుల్లో కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను సార్. చెప్పినట్టు మీరు చరిత్రలు ఇంకో విషయం, ఇప్పుడు మనం రెంట్స్ కరెక్ట్ కలెక్ట్ చేసుకుంటే చాలా సంస్థలని ఇలాంటి వాళ్ళకి జీతాల విషయం కూడా మనం చాలా మీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వింటా ఉన్నాం. రెంట్స్ దాదాపు ఎక్కడ కలెక్ట్ అవ్వట్లేదు. ఈ తీసుకున్న వాడు ఎవరు ఇట్లేదు, మనం కూడా రెంట్స్ కలెక్ట్ చేసేటువంటి కమిటీ కానీ దానికి తగినటువంటి ప్రొసీజర్లు కానీ లేవని చెప్పేసి మేము వింటా ఉన్నాం. మరి రాజార్థం కనుక విషయాలు తెలుసుంటాయి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు నన్ను క్షమించాలి, మమ్మల్ని క్షమించాలి. గ్రీవియన్స్లో ఉన్నటువంటి వాడు అరుస్తాడు కాబట్టి మేము కరపత్రం వేసినా ఎక్కడ మాట్లాడినా మేము ఈ విషయాన్ని ప్రజలకు మన చర్చి వాళ్ళకి తెలియాలనే చెప్తున్నాం తప్పిస్తే మీరు మాకు సంతకం తిరిగి కూడా తెలియదు. కాబట్టి యువర్ నెవర్ అవర్ రైవల్. ఇంకోటి చెప్పంటారా, మీరు కానీ రామప్రకాష్ గారు కానీ రత్న గారు కానీ కమిటీ మెంబర్స్ అందరికీ మేము రక్షణ, మీరు ఎవరైతే రక్షణ ఉపయోగించుకున్నారో నేను ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మేము రక్షిస్తాం, కానీ మేము ప్రార్థనతో మేము రక్షిస్తాం. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ కంఫర్ట్ దట్ యు నెవర్ నో, అండ్ సమ్ పీపుల్ ఆర్ గివింగ్ అవర్ థ్రెటనింగ్ కాల్స్ అండ్ ఆల్, బట్ వీఆర్ ఆయన పోరాటం ఏంటంటే అనవసరమైనటువంటి కేసులన్నీ బాధాయించాం. ఇప్పుడు కేసు పెట్టకముందు తప్పు జరిగింది, వచ్చి ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్లో ట్రెజరర్లో నిలదీసి అడిగితే అసలు బాగుంటున్నాను. ఇది అడగకుండా ఆయన ఏం చేశాడంటే కొన్ని కేసులు ఆయన వేయటం వల్ల ఆయన వల్ల కొన్ని డిగ్రీలు కూడా అక్కడ రైట్ వచ్చింది సార్, డిగ్రీలు అయిపోయింది సార్. సీటేజ్ అనేది పదం లేకుండా చేయాలి. ఇప్పుడు 150 మంది ఉన్నారు. ఇప్పుడు సీటేజ్ నేను ఎవరికి ఆర్టిస్ట్ ఉన్నాను, సినిమా ప్రెసిడెంట్లు వాళ్ళ రిక్షా తొక్కుని ఆడిని ఈయన తీసుకొని ఆర్డర్ ఇచ్చారు. 40 మందిని అపాయింట్ చేశారంటే ఇక్కడ ఎన్ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు ట్రైనింగ్కి మొన్న 20 మంది వచ్చారు, 20 మంది ఎంట్రన్స్ రాశారు, 30 మంది రాశారు, పాస్ అయ్యారు. నేను సర్టిఫికేట్ చూశాను, మాకు 30 మంది అక్కర్లేదు, 5 మాకు కావాలి. అంతా సార్ ముగ్గురిని పంపించాను సార్. ఎందుకు పంపించాను, మాకు ఖాళీ లేవు, ఇక్కడ ఖాళీ లేవు, మాకు వద్దే పక్క బీసీసీ సర్టిఫికేట్ పెట్టండి, నేను పంపుతాను. మా చర్చకి కావాల్సిన క్రిస్టియన్స్. వాడు సంస్కారం తీసుకోకుండా, బాప్తీసం తీసుకోకుండా వాడు ఏం రీచ్ చేస్తాడయ్యా. ముగ్గురిని పంపినాడు ఆఫీసు, ముగ్గురిని పంపించాను సార్. ఆర్డినేషన్ నేను బిషప్గా ఉన్నప్పుడు ఏడ్చాను, నేను ఏడ్చిన రోజు 120 మంది, 150 మంది, 180 మంది ఆర్డినేషన్ ఇచ్చేసి నేను వచ్చిన కాడ నుంచి 50 మంది ఆర్డినేషన్. అన్ని కంట్రోల్ చేసుకుని వస్తున్నాం. ఈ ప్రాపర్టీ మ్యాటర్స్ ఇప్పుడు నుంచో ఈ దిగజారుతాం అనేది కంటిన్యూ అయిపోతాం చర్చలో. ఇది సరే గుడ్ బిగినింగ్ స్టార్ట్ సార్. అట్లాగా సార్, మీరు చక్కగా చెప్పారు, ఓకే. మన జేమ్స్ బాబుకి 450 గజాలు మీతో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎలా వచ్చింది అసలుకి? మన 400 గజాలు ఎట్లా ఎవరు చేశారు? 450 ఏంటి? ఆయన పెద్ద డానని రాశారేంటి? దాడుగా సార్ ఆ కాగితం ఎలా రాసామంటే తెలిసాను సార్, మొగడు అనే మూలం కాదు సార్, చెప్పేదాన్ని కాదు. ఇంకొక నిమిషం, అతను ఇప్పుడు మార్కెట్లో అది సేల్ అని చెప్పని కాగితాలు 2 బ్రోకర్లకు ఇచ్చాడు. మన బ్రోకర్ నా దగ్గరకు వచ్చాను, మీరు అది ఆల్రెడీ ఎన్ఆర్ఏకి రిజిస్ట్రేషన్ అయింది సార్. అంతేగాని తెలిసి ఆ పిల్లలకి ఎన్ఆర్ఏలో అమెరికాలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయింది సార్, రిజిస్ట్రేషన్ అయింది. అది కౌన్సిల్ పెట్టుకుని వాళ్ళు వచ్చారంట. ఎవడు చేస్తాడా, ఎవడొస్తాడు అక్కడికి, కోర్టులోకి వెళ్తాం మేము, రిజిస్ట్రేషన్ అయింది, మేము క్యాన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు.
అది క్యాన్సిలేషన్ పెట్టాను. ప్రదేశ్ అది వాళ్ళు ఏమన్నారంటే మేము ఇందులో చదువుకున్నాము, దీన్ని డెవలప్ చేస్తాము, ఈ స్కూల్ని అది చేస్తామని వాళ్ళు వచ్చారు. ముందుకు వస్తే అది శ్రీనివాన్ గారు దిగిపోతుండగా మే నెలలో 28వ తారీఖు కన్వెన్షన్ అయితే 24వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసేదాన్ని. అది క్యాన్సిలేషన్ పెట్టామండి. వాళ్ళు రాలేదు, వాళ్ళు కూడా వస్తే క్యాన్సిలేషన్ అవుతుంది. ఇప్పుడు జేమ్స్ బాబుకి ఇచ్చినా అది పని అవ్వదండి, అది అట్లా అవ్వదండి. వాళ్ళు క్యాన్సిల్ చేసినప్పుడు మరి మీరు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ లేకపోతే కలెక్టర్ కానీ లేని పవర్ ఏంటంటే దీన్ని ఎట్లా చేశారు? మీరు ఎట్లా నిద్రపోయారు? మాలాంటి వాళ్ళకి ఇంకా పురికొల్పి లేపి మీరు ప్రాణానికి తెగించి అడ్డం పడాలి. దీన్ని మీరు ఎట్లా సంతకం పెట్టారు? డెవలపర్స్కి ఇచ్చారు. ఎవడు వాడు డెవలపర్స్ ఎందుకు ఇస్తారు? చర్చి ప్రాపర్టీలో డెవలపర్స్ ఎవడండి? ఎందుకు వస్తాడు? చర్చి ప్రాపర్టీలోకి డెవలపర్ ఎవడు? దేవుడు ఒక్కడే రావాలి ఇక్కడికి. గాడ్ ఈస్ ద ఓన్లీ డెవలపర్. బయట వాడు అన్యుడు తాగుపోతూ వాడు క్రీస్తు వాడు వాడికి ఎట్లిస్తారు మీరు? తెలుసా చర్చ్ ఆఫీసర్స్ మా మీద గమ్మున ఆయన మీద వెళ్ళడం కూడా అవును బీచ్ యూనియన్ నాయకుడు ఇటు ఓషన్ ఎక్స్చేంజ్ హెడ్ కానిస్టేబుల్ అంతా ఎంప్లాయీస్ లెక్చరర్ 1,50,000 జనరల్ హాస్పిటల్ అన్ని మా ఉద్యోగాలు మా పనులని మానుకొని రోజు నైట్ 12 కాబట్టి ఇల్లు చేసేసారు. వెళ్ళాలి పిల్లలు అందరూ మేము కేవలం ఏంటంటే ఈ ఆస్తులు కాపాడాలి. ఈ ఆస్తులని మన ఏఎల్సీ యాజమాన్యం కింద ఉండాలని మా కోరిక. మాకు కాదు, ఏఎల్సీ యాజమాన్యం కింద ఉండాలి. ప్రతి ఆదాయం ఏఎల్సీకి రావాలి, అది మా ఆలోచన. ఇంకొక పాయింట్ ఏంటంటే పేద పాస్టర్ కూడా ఇవ్వదు సార్. పేద పాస్టర్ అని తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు అమ్మేస్తున్నారు? అది నాకు పంపించి కూర్చుంటుంది. పేదలు అవ్వలేదు, అందరూ ఆస్వాదించారు. ఇంత ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకొక విస్తృతంగా మాట్లాడుతున్నాం. వెరీ ఫ్యూ పీపుల్ అంటే చట్టబద్ధంగా మనం ఏవైతే మార్పులు కోరుకుంటున్నాం, తర్వాత మీరు ఎప్పుడు అది కౌన్సిల్ తీర్మానం పెట్టినా సార్, కౌన్సిల్ కార్యక్రమం పెట్టినా ఒక కాపీ ఉద్యమ నాయకులు పంపించండి దయచేసి. అది మీరు మీరు చిన్న లెటర్ రాసిన చాలు సార్. ఉన్నటువంటి లిమిట్స్ కౌన్సిల్ మెంబర్ తప్ప వేరే వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. బ్యాడ్ ప్రాక్టీస్ మీటింగ్ ఉంటుంది అంతే. అజెండా ఏముండదు, అజెండా ఇదే మాట్లాడతాం అంతే. ఓన్లీ ప్రాపర్టీ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ ఇవన్నీ కూడా రాంభారతి గారు ఆవిడ ఉండగా అన్నీ కూడా నర్సరాపేట, రెండు చింతల, తల్లుబాడు, ఊపిలి, మాచర్ల ఇవన్నీ కూడా ఆవిడ నాయకత్వం, నాయకురాలు, ఆవిడ వెస్ట్ గుంటూరు ఇవన్నీ కూడా ఆవిడ ఆధ్వర్యంలో ఉండేయండి. అన్నిటికీ ఆవిడే కరస్పాండెంట్గా వ్యవహరించేది. గత 40-50 ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్న ప్రక్రియ. ఆవిడ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీగా నా 2012 వరకు ఆవిడ ఉండేది. 2012 చనిపోయారు ఆవిడ. అది అయిపోయిన వెంటనే ఆవిడ అన్నీ కూడా తన వారసురాలుగా వెస్ట్ గుంటూరు నాయకురాలుగా నా భార్యను పెట్టాను కనుక గడ్డి సుఖరానందు కనుక అమ్మగారి అన్నీ ఆవిడకి ఇవ్వాలనేటువంటిది ప్రపోజల్ తెచ్చుకున్నాడు, తెచ్చారు. అది కౌన్సిల్లో యాక్షన్ చేసి వారసత్వం హక్కు వచ్చింది. వారసత్వం అంటే అక్కడే వెస్ట్ గుంటూరులో ఉన్నటువంటి మా నాయకురాలుగా వాళ్ళందరూ కూడా తీశారండి. నా చేత ఒకవేళ మీ ప్రపోజల్ని కూడా నేను కౌన్సిల్లో పెడతాను. అడిగారని కూడా ఇస్తాను.